హాయ్ అండి. ఈరోజు నేను మటన్ కర్రీ వండుతున్నానండి. మటన్ కర్రీకి ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని కుక్కర్లో మటన్ ఉడికించుకోవాలి కదండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మటను ఇలా మటన్ వేసింది. దీంట్లో ఒక అర స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. పెట్టుకొని ఒక 5 minutes ఇలాగ తిప్పుకోనండి. కొంచెం వాటర్ బయటకు వచ్చాక ఒక చిన్న గ్లాసు వాటర్ పోసి మనం మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ తెప్పించుకుందండి. ఆ తర్వాత కర్రీ చేసుకుంటే ముక్క మెత్తగా బాగా వస్తుందండి. ముందు ఒక 5 minutes అలా తిప్పుకుందాం. కొంచెం ఇలాగా వాటర్ వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాము. ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఒక 2-3 విజిల్స్ తెప్పించుకుందామండి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోండి. మటన్ కుక్కర్లో ఉడికిందండి. ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేసుకుందాము. ఆయిల్ ఇవ్వండి. ఒక 5 పెద్ద స్పూన్స్ ఉంటాయి ఆయిల్. కొంచెం పట్టిద్దాము, ఇంకొంచెం వేద్దాం. మటన్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. చిన్న స్పూన్స్ కదండి, ఒక 6-7 పెద్ద స్పూన్లే పడుతుందన్నమాట ఆయిల్. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ హీట్ అయిందండి. దీంట్లో ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. ఆ ముక్కలు 10 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. అవన్నీ వేసుకుంటున్నాను. కొంచెం వేగానండి.
ఇదండి, ఇది వేగిందండి. ఇందాక మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్న మటన్ను వాటితో సహా వేసేసుకున్నామండి. ఇది మూత పెట్టుకోవచ్చు. వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఉడకబెట్టుకోవాలండి. దీనికి ఒక పావు గంట పడుతుంది టైము. ఇలా వేగేటప్పుడు మనము ఒక టమాటాని కట్ చేసుకున్నాం. 1 టమాటా ఆ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు టమాటా కూడా మగ్గాలి. ఇంకా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆయిల్ మొత్తం ఇలాగా బయటకు వచ్చింది కదండి. దీంట్లో మనము మసాలా కారం వేసుకున్నామండి. ముద్ద మసాలా చెప్పారు కదండి. నేను మటన్లో కానీ చికెన్లో కానీ మష్రూమ్ కూరలో కానీ ఏదైనా సరే ముద్ద మసాలా అంటే గసగసాలు, ధనియాలు, లవంగము, దాల్చిన చెక్క, అల్లము, వెల్లుల్లి, పెద్దుల్లిపాయి, కొంచెం కొబ్బరి, ఒక యాలక్కాయ వేసి మిక్సీ పెట్టుకొని వేసుకుంటాం అన్నమాట. అది మనకు దీంట్లో ఎంత మసాలా పట్టిందో అంత వేసుకుంటాము. దీంట్లో ఇంత వేస్తాను, చూస్తాను. కొంచెం ఒక 3 స్పూన్లు కారం, వేసుకోండి. ఇంకా కాస్త ఉడికిగా తిప్పేసుకున్నాను కానీ ఇప్పుడు కొంచెం కూర వేసుకున్నాను. అది సరిపోదు. ఇప్పుడు కొంచెం సాల్ట్, ఇదంతా ఇప్పుడు కొంచెం మసాలా అంతా నేను వేసుకున్న మసాలా సరిపోతుంది. చాలా ఒక 5 మినిట్స్ మసాలా కూడా వేగాలి. కొంచెం వేయించుకోండి. మసాలా పచ్చివాసన పోవాలి. మూత పెట్టుకున్నాము. ఒక 5 మినిట్స్ మధ్య మధ్య తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటిద్ది అనమాట. ఇవన్నీ మసాలా కూడా దీంట్లో మనము ఈ మసాలా కూడా కొంచెం ఉడకాలి కదండి. కొంచెం వాటర్ పోసుకొని ఉడకండి. వాటర్ మనం ఇంతలాగా ఉండాలని కొంచెం వాటర్ పోసుకున్నాం. ఇదంతా శుభ్రం తిప్పుకోవాలంటే అడుగున అది కొంచెం అంటిని చూసారండి. ఇది అంటినంతా శుభ్రం తీసుకుంటే ఇంకా చక్కగా ప్రాపర్గా ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు మనము కొంచెం గ్రేవీ చిక్కబడే వరకు ఉంచుకోవాలి. మరీ నీళ్ళగా కాకుండా మరీ పలచగా కాకుండా ఉంటే బాగుంటుంది. ఇది రైస్లో బాగుంటుంది, పొలాలో బాగుంటుంది, దేనిలోకైనా బాగుంటుందండి.
కొంచెం వాటర్ కట్టేటట్టు ఉన్నాయండి. కొంచెం కూడా దీంట్లో కూడా మసాలా ఉడకాలి కదా, ఇంకొంచెం పోసుకుందామండి వాటర్. మనం చూసి ఇలా పోసుకోవచ్చు. కొంచెం పోసుకుందాం, ఎందుకంటే ఇది ఫ్రైలా కాకుండా కొంచెం గ్రేవీ లాగా ఉండాలి కదా, అందుకని. అరగంట ఏమి లేకుండా నేను శుభ్రంగా ఇలాగా తిప్పుకుంటున్నాను. మసాలా ఏమి అరగంటున్నాను. ఇప్పుడు మనం మూత పెట్టుకొని దీన్ని ఒక 10 మినిట్స్ మీడియంలో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడకనిద్దామండి. ఒక 10 నిమిషాలు కుక్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి చూద్దాము. మొత్తంగా అయిపోయిందండి. ఇలా ఉండాలి మనకి. పలావులో కానీ రైస్లో కానీ ఇలాగా థిక్గా గ్రేవీ ఇలా రావాలండి. చూడండి అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో కొత్తిమీర వేసుకున్నాము. కొత్తిమీర వేసుకున్నాము. ఇదంతా ఒకసారి మళ్ళీ అంతా తిప్పుకొని ఉప్పు కారం ఒకసారి చూద్దామండి. ఫైనల్గా ఉప్పు కానీ కారం సరిపోతే ఈ వేడి మీద మనం వేసుకోవచ్చు. అన్నీ సరిపోతే అయినా ఒకసారి చూసుకున్నాం. మనం ఇలా ఉండాలి గ్రేవీ. ఇలా ఉంటే చాలా బాగుంటుంది. చూడండి జ్యూసీగా ఉంది. ఇలా ఉంటే బాగుంటుంది. ఒకసారి ఉప్పు చూద్దామండి. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. అయిపోయిందండి మటన్ కర్రీ. థ్యాంక్ యూ.